ఓకే. నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఎస్ సార్, ఓకే సార్. ఆర్వీఏ ర్యాండమ్ కనెక్ట్లో పార్ట్గా మిమ్మల్ని తీసుకొచ్చాం. ఎలా అనిపించింది? రియలీ సార్, యాక్చువల్గా నాది 2 years తర్వాత 2027 లో వచ్చింది. నిజంగా మీ కాల్ ఇప్పుడు రావడం నిజంగా థ్యాంక్ యూ. కరెక్ట్ సిచ్యువేషన్ లో నిజంగా భగవంతుడు కనెక్ట్ చేసాడే. Thank you. చాలా హ్యాపీగా ఉంది సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 August 6th. August 6th. ఓకే. టైం నైట్ 11:20. ఓకే. ప్లేస్ గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరు. ఓకే. సో ఈ టైం 11:20 అనేది మా అమ్మమ్మ వాళ్ళు నోట్ చేశారు. అది మా చెల్లెలకు కానీ నాకు కానీ ఈవెన్ మా అమ్మది కానీ అందరిది కొంచెం రౌండ్ ఫిగర్ లోనే ఉన్నాయి అందరివి. ఓకే. ఓకే. సో కొంచెం మినిట్స్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందేమో అని కొంచెం డౌట్ ఉంది సార్. నేను వెరిఫై చేస్తాను ఒకసారి. 11:20 అనేది పక్కా రాసింది అంతేనా? పక్కా రాసిందే సార్. సో మేష లగ్నం వచ్చింది, నక్షత్రం హస్త నక్షత్రం వచ్చింది, రైట్? ఎస్ సార్, కరెక్ట్. ఓకే. 23. ఓకే. ఓకే. సో ఒక 5 minutes. అంటే ఎట్లా హాస్పిటల్లో పుట్టారా? మీరు ఎలా పుట్టారు? ఎక్కడ పుట్టారు? హాస్పిటల్లోనే సార్. అంటే సిజేరియనా లేదంటే నార్మల్ డెలివరీయా? అది నార్మలే సార్, నార్మలే. నార్మలే. ఓకే. ఎవరు నోట్ చేసిందంట మరి హాస్పిటల్లో? వాళ్ళే నోట్ చేసిందా? మా అమ్మమ్మ వాళ్ళు నోట్ చేసుకున్నారు. అంటే ఒక పుస్తకం ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, దాంట్లో అందరివి మా అమ్మమ్మ వాళ్ళు రాసుకొని ఉన్నారు. మా మామ వాళ్ళవి, మా అమ్మ, మా చెల్లెళ్ళు అందరివి దాంట్లో ఉన్నాయి. ఓకే. ఓకే. ఒక 5 minutes అహెడ్ ఉండొచ్చు. నేను చరలగ్నం కాంబినేషన్లో 23-25కి గూడూరు నెల్లూరుకి అడ్జస్ట్ చేశాను. ఓకే. 5 minutes ముందర. ఓకే, లేటర్. ఓకే. నెంబర్ ఈ పాయింట్. .36 అట్లా వచ్చింది. 80.03 వచ్చింది కోఆర్డినేట్స్. గూడూరు నెల్లూరు అంటే ఇంచుమించుగా అంతే ఉంటుంది కదా? కోఆర్డినేట్స్ అది కరెక్ట్ తెలీదు. ఓకే, రైట్. మీ దాంట్లో వస్తుంది ఆర్వీఏ సాఫ్ట్వేర్ లో గూడూరు ఇక్కడ కోఆర్డినేట్స్ ఏవైతే వస్తాయి. బట్ ఒక్కోసారి ఏంటంటే మనకి మిస్టేక్ కూడా, ఇప్పుడు శ్రీకాకుళం చూస్తే దీనిలో మిస్టేక్ వచ్చింది. నేను మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాను. అట్లా ఒక్కోసారి స్లైట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మన లగ్నం డిగ్రీలు తేడా వచ్చేస్తాయి కదా. సో అందుకని మనం కోఆర్డినేట్స్ కూడా ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ యాక్యురసీని మెయింటైన్ చేయడానికి V2లో అట్లా జరిగింది. V1లో అసలు ఏం జరగలేదు, ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. సో దాన్ని ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యాలి, చేద్దాం. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఏంటిది దాని లోపల? నేను .NET ప్లాట్ఫామ్ మీద ఫుల్ స్టాక్ డెవలపర్ సార్. ఫుల్ స్టాక్. ఓకే. ఓకే, రైట్, నైస్. సో .NET మీదనే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవునన్నా. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను 2013 నుంచి చేస్తున్నాను. ఓకే, యూ బికమ్ సీనియర్ డెవలపర్ అయితే. వెరీ గుడ్. నేను 2016 లో అబ్రాడ్ వచ్చాను. ఓకే. జపాన్ వచ్చారా? అవును. ఓకే. ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఇప్పుడు జపాన్ లోనే ఉన్నాను. ఓకే, రైట్. సో జపనీస్ వచ్చేసిందా మరి? జపనీస్ కూడా నేర్చుకున్నాను. ఈ కరోనా టైంలో నేర్చుకున్నాను. ఇక్కడ ఉండాలని లేదు బిగినింగ్. నేను అనుకోకుండానే వచ్చాను. నాకు కొంచెం హోమ్ సిక్, ఇండియాలోనే ఉన్నాను, కొంచెం స్వదేశాభిమానం ఎక్కువ. ఓకే, నైస్. కానీ పరిస్థితులు పంపించాయి. రైట్. ఈ కరోనా టైంలో ఇంకా జపనీస్ కూడా నేర్చుకుని ఇప్పుడు కొంచెం ఇక్కడే బాగుంది పరిస్థితుల వల్ల ఇప్పుడు. ఓకే, గుడ్. సరే. సో ఒకసారి చార్ట్ ఎలా ఉందో చూద్దాము, తర్వాత క్వశ్చన్ అడుగుతాను. సరే. మేష లగ్నం ఫస్ట్ లగ్నము. లగ్నాధిపతి అయిన వాడు కేతుతో పాటు కలిసి పంచమంలో ఉన్నాడు, బుధుడితో పాటు కలిసి ఉన్నాడు. రవి కన్నా బుధుడు అహెడ్ ఉన్నాడు.
తర్వాత పంచమంలో శుక్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. సో కేతు కూడా పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. సో ఆబ్వియస్లీ నోడ్ ఈజ్ పవర్ఫుల్ కాబట్టి కేతువే డామినేట్ చేసేస్తాడు. ఓకే, తర్వాత అంటే మనకి కుజుడు బుధుడు ఇద్దరు కూడా లగ్న షష్టాధిపతులు పంచమంలో ఉండి డిస్టర్బ్ అయ్యారు. పంచమ స్థానం కాబట్టి పూర్వపుణ్య స్థానం. ఓకే, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ చేస్తుంది, కానీ బుధుడు బాగా పర్ఫామ్ చేసేస్తాడు. వెరీ గుడ్. సో బుధుడు అయితే ఎట్లా వెళ్తాడో చూద్దాం. తర్వాత శని వక్రించాడు, వక్రించినా కూడా పవర్ఫుల్ కదా. సో కాబట్టి ప్రొఫెషనల్లీ కష్టపెట్టి చాలా మంచి పొజిషన్స్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, చతుర్థంలో ఉన్న రవి. సో రవి యాక్ట్ లైక్ చతుర్థం స్పాయిల్ అవుతా ఉంది. సో 9th రెట్రో అంటే ఏంటిది, మదర్కి బాగా సఫరింగ్, హార్డ్ వర్కింగ్, లేదంటే ఫాదర్ వర్క్ మదర్ చేయడం, ఇట్లాంటివన్నీ బాగా రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేసేదానికి కనిపించింది. ఆ ఎల్స్ హెల్త్ ఆఫ్ ది సెన్సిటివ్ హెల్త్ ఆఫ్ ది మదర్ అట్లాంటివి పనిచేసాయా? ఏమేమి పనిచేసాయి? మదరు బాగా సఫర్ అయ్యారు ఫాదర్ వల్ల. చైల్డ్హుడ్ నుంచి ఫాదర్దే సమస్య ఇప్పటికి కూడా. అదే మదర్ అయితే ఆమె హెడ్ ఆఫ్ ది హౌస్ అన్నట్లు, ఆమె ముందుండి మమ్మల్ని అందరూ మా చెల్లెల్ని కానీ ఆమె వర్క్ చేస్తూ మిమ్మల్ని సెటిల్ చేస్తూ తీసుకెళ్లారు. అవును అవును. రైట్. ఏంటిది ఫాదర్ ది కెరియర్ గ్రోత్ ఇష్యూ, ఏం ఇష్యూ? లేదు, ఆయన కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్, దాని వల్ల చిన్నప్పటి నుంచి అంత కొంచెం సినిమాలో చూపించినట్టే సినిమా కష్టాలు అనొచ్చు. సో అది రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, ఒక్కోసారి హెల్త్ ఇస్తుంది, ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. అందుకనంటే మనకి చూడండి, చతుర్థంలో ఉన్న రవి బుధుడి నక్షత్రం ఆక్యుపై చేస్తే బుధ గాడ్ డిస్టర్బ్డ్ త్రూ కేతు అనమాట. సో అక్కడ పోయిందా. తర్వాత 9లో ఉన్న గ్రహం వక్రత దోషం కోల్పోయింది, అది పోయిందా. సో తర్వాత చంద్ర ఇస్ ఫాలోయింగ్ ద, మళ్ళీ బుధుడినే ఫాలో అవుతున్నాడు. బుధ కేతు కలయికని రిప్రజెంట్ చేస్తుందా. సో చతుర్థం కంప్లీట్లీ డిస్టర్బ్ అయ్యేదానికి కారణమైంది. కాబట్టి ఫైనల్లీ మీరు అవే ఫ్రమ్ ది మదర్ ల్యాండ్ వెళ్లాల్సి వచ్చింది కదా, దూరంగా. అర్థమైందా? సో అట్లా ఏదో రకంగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో బేసికల్లీ వ్యయాధిపతి అయిన వాడు ధనాధిపతితో ఏమి సంబంధం లేడు, దశమాధిపతితో సంబంధం ఉన్నాడు. సో ఒక్క సంబంధం ఉంది. ఓకే, అండ్ దశమాధిపతి అనేవాడు ధనాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసి వ్యయాధిపత్య చూడబడుతున్నాడు. వెరీ గుడ్. ప్రొఫెషనల్లీ మంచి రోల్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ పర్సనల్ అదే ఫిఫ్త్ హౌస్లో కూడా కొంచెం ఉన్నా కూడా 5th కేతు ఉన్నాడు కాబట్టి 5th హౌస్ సేవ్ చేయబడతా ఉందన్నమాట. కేతు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, మంచి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ ఉన్నాయి. అట్లనే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉన్నదనమాట. 2016కి చార్ట్ ఎట్లా మూవ్ అవుతుందో చూద్దాము. 2016 కన్నా ముందే చార్ట్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చినప్పటి నుంచి చార్ట్ పికప్ అవుతుంది. 2012 దగ్గర నుంచి కూడా మీకు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా స్టెప్ తీసుకుంటాయి. తర్వాత ఫెయిల్యూర్స్ ఉన్నాయి 12, 13, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్కి ట్రైన్ అవుతాడు కాబట్టి ప్రొఫెషనల్ ఛాలెంజెస్ అంటే మనం ఎదగడానికి, సెటిల్ అవ్వడానికి కొంచెం డిలే అండ్ గ్యాప్స్ క్రియేట్ చేస్తూ ఇబ్బంది పెడుతుంది. ఆ 11లో వచ్చిన గ్రోత్ వచ్చినట్టే వచ్చి ముందుకు వెళ్ళనీయకుండా కొంచెం క్యాన్సిలేషన్ క్రియేట్ అయిందనమాట. కనిపించినాయా? ఎస్, 12 ఆ టైంలో నాది 12 ఎండింగ్ లో ఎంసీఏ అయిపోయింది. అదే 12లో అప్పుడు 12 స్టార్టింగ్ లో అప్పుడు చాలా జాబ్ సెర్చ్ కోసం చాలా ఇప్పటి వరకు నా లైఫ్ లో పడిన టార్చర్ అంతా అప్పుడే ఉంది. అవును, ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి దెబ్బతీసింది కదా. దాని తర్వాత క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ వాళ్ళు మాకు ప్రాజెక్ట్ రాలేదు, 15 ఆగస్టు 16 ఆగస్టుకి మళ్ళీ చార్ట్ సెటిల్ అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అయ్యాడు కదా, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి స్క్వేర్ అయ్యే వరకు అన్ఎక్స్పెక్టెడ్ గా కొత్త విషయం నేర్చుకోవడం, కొత్త ఆపర్చునిటీ లిఫ్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో కాబట్టి ఇది మంచి ఆస్పెక్ట్, మూవ్ ఇచ్చింది, ముందుకు మూవ్ చేసింది అనమాట. ఓకే, గుడ్. ఓకే, అక్కడే కదా .NET డెవలపర్ అదంతా ట్రై చేసింది. ఏ ఇయర్ సార్? 2016-17 2000 స్టార్టింగ్ నుంచి 2013 లో ఫస్ట్ జాబ్ వచ్చింది. కానీ పికప్ అయితే మాత్రం 15, 16, 17 మధ్యలో పికప్ అయింది అనమాట. అవునవును, అదంతా సర్వైవల్ ఇక, అంటే మనకి లర్నింగ్ లాంటిది, సెల్ఫ్ ఎఫర్ట్ లాంటిది, హార్డ్ వర్కింగ్ లాంటిది చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటిది, కొత్తది నేర్చుకోవడానికి స్కోప్ వచ్చింది కదా. సో డిఫరెంట్ది ఏదో మనం నేర్చుకొని ముందుగా అది .NET అయితే .NET ఏదైతే అది మనకి 2013 నుంచి .NET ప్లాట్‌ఫామ్ చేంజ్ కాలేదు, అంటే ఫుల్ స్టాక్ కన్వర్ట్ అయ్యారు కావచ్చు మీరు మరి. ఇక్కడ గ్రోత్ వచ్చింది. అక్కడ నేర్చుకుంటారు అనమాట, మంచిగా ముందు పోతుంది.
ఇక్కడ నుంచి చార్ట్ నెక్స్ట్ 4 సంవత్సరాల్లో పైకి వెళ్తుంది అనమాట. మళ్ళీ మళ్ళీ గ్రోత్ చెప్తాను, అప్పటిదాకా గ్రో అవుతుంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే లైక్ ఇప్పుడు గ్రోత్ వచ్చింది, మనము ఇంటెలిజెన్స్ తెలివితేటలు అంత ఇచ్చిందా. సో ఇక్కడ చూడండి మళ్ళీ దెబ్బ కొట్టదులే. ఎందుకనంటే యురేనస్ అనేవాడు రెట్రో అయినా కేతుతో గనక ఉన్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది, ఇబ్బంది పెడుతూ 18, 19లో గ్రోత్ 20, 21 వరకు, 18 నుంచి 21 వరకు కంటిన్యూస్గా 3 ఇయర్స్లో మళ్ళీ ప్రోగ్రెస్ అందుకుందనమాట. కనిపించిందా? శాలరీ కొంచెం ఇంప్రూవ్ అవడం అదంతా వెరీ గుడ్, వెరీ గుడ్. సో పాజిటివ్ గానే ఉంది చార్ట్ అయితే, మంచిగానే డ్రైవ్ అవుతా ఉన్నది. సో సాటర్న్ భుక్తి కదా, సో గురువులో శని స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు, పంచమానకు కనెక్ట్ అయింది. సో శని బుధులు మంచి అనాలిసిస్, క్యాలిక్యులేషన్, అంటే ఎలా ఉందనంటే ప్రాసెస్ హైడలిస్టిక్ గా ఉంది. అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తా ఉన్నది, అనుకున్నట్టు అయితే లేదన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవుట్పుట్ లాస్ట్ లో రికగ్నైజేషన్ రావడం ఇట్లాంటివన్నీ అవుతున్నాయి అనమాట. లాస్ట్ వరకు కూడా మనకి ఏది కన్ఫర్మ్ చేయకుండా గ్రోత్ రావడం చేస్తా ఉందన్నమాట. అంటే మనం ముందుకు వచ్చేసాక వెనక్కి చూస్తేనేమో అది కష్టపడకుంటే మనకి ఇంత ప్రోగ్రెస్ వచ్చేది కాదన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అర్థమైందా? అప్పటికప్పుడు చాలా హార్డ్ వర్కింగ్ అనిపిస్తుంది. ఓకే, సో 22 ఇంకేమి చార్ట్ ఫెయిల్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, దగ్గరకు వచ్చింది ప్రాబ్లం. సో 24లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి మళ్ళీ సెక్స్టైల్ ఇచ్చింది, అది మంచిది కాదు కదా, ఓకే కాదు కాబట్టి అది ఇష్యూ అనమాట. సో ఇష్యూ అంటే మనం ఇష్యూ చెప్పాలి కదా. మరి 24 ఆగస్టు 25 ఆగస్టు కరెంట్ భుక్తిలోనే ఉన్నాము అంటే గురువు లోపల బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ఒక పార్ట్ తృతీయ షష్టాధిపతి కాబట్టి ఒక పార్ట్ ట్విస్ట్ ఇస్తాడు, రెడీగా ఉంటాడు అనమాట. మేష లగ్నానికి పాపి కాబట్టి 10th హౌస్ సెక్స్టైల్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి కెరియర్ పరంగా ఏదన్నా మళ్ళీ షిఫ్ట్ అవ్వాలని అట్లాంటిది ఏదైనా అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటున్నారా, లేదంటే ఫ్యామిలీ హెల్త్ ఏదన్నా ఎట్లా, మదర్ హెల్త్ ఎట్లా ఉంది, ఫాదర్ హెల్త్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా అడగాలన్నమాట. ఎట్లున్నాయి? వాటిలో అయితే చేంజ్ ఏం కనపడలేదు సార్. మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు, దాంట్లో కొంచెం ట్విస్ట్ వచ్చింది. ట్విస్ట్ అంటే దగ్గర దాకా ఓకే క్యాన్సిల్ అయిందా? అవును ఆల్మోస్ట్ అంతా ఓకే అనుకుని దగ్గర దాకా వచ్చి కొంచెం ఈగో క్లాషెస్ వల్ల అది పోయింది. కంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే టెక్స్టైల్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి దాని జరిగినప్పుడు మనకు ముందుకు వెళితే ఇంకా ఇబ్బంది అనమాట. అర్థమైందా? వెనక్కి వెళ్ళడం అనేది అదృష్టం ఉంటేనే మనకు అది వెనక్కి వెళ్ళిందని చెప్పి సంతోషించాలి. జనరల్లీ డిసప్పాయింట్ అవుతాము. కాకపోతే ఏంటంటే ఇది సెక్స్టైల్ రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి సెక్స్టైల్ ఇచ్చింది. సో ఇలాంటి టైంలో అగ్రెసివ్ స్టెప్ అనేది ట్విస్ట్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇది అట్లా అవుతూ ఫ్యామిలీ అంతా బాధపడడమే బెటర్ అనమాట. సో దాన్ని అట్టనే తీసుకున్నాను. ఓకే, అయిపోయింది. నేనేం చేసింది కాదు, నాకు థ్యాంక్స్. రైట్. తర్వాత సాటర్న్ యారగెన్సీ కదా. సో లక్కీగా ఇదే సాటర్న్ రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్, అంటే 25 ఆగస్ట్ క్యాలెండర్ ఇయర్ కి డైరెక్ట్ అయిపోతున్నాడు అనమాట. డైరెక్ట్ అయ్యే వరకు రిలీవింగ్ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. సూపర్. ఓకే, సో జూపిటర్లో కేతు వస్తాడు. సో కేతు అనేవాడు పంచమాన్ని చక్కగా ఆపరేట్ చేస్తున్నాడు, చతుర్థాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. సో ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అర్థమైందా? పంచమాన్ని మంచిగా ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి, సప్తమాధిపత్తో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి, కేతు స్టార్లాడ్ కేతువే సప్తమాధిపత్తో కూడా కలిసి ఉన్నాడు, రవిని ప్రజెంట్ చేస్తున్నాడు. బేసికల్లీ అంటే అసలు మ్యారేజ్ ఎందుకు లేట్ అవుతా ఉన్నది అనే దానికి చూస్తే, సప్తమాధిపతి నక్షత్రాన్ని సప్తమాధిపతి ఆక్యుపై చేశారు కాబట్టి ఆయన రాస్యాధిపతి అయిన రవిని తీసుకోండి. రవి చతుర్థంలో ఉన్నాడు. ఓకే అంత సీరియస్గా దోషం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే ఆ రవికి ఏర్పడిన దోషం అనేది కొంచెం సమస్య ఏదేమైనా కానీ. ఓకే, గురుదశ జరుగుతూ ఉన్నది, గురువు తృతీయంలో ఉన్నాడు, రాహు 11లో ఉన్నాడు, కామస్థానాలను ఆపరేట్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత కేతు సప్తమాధిపతి. నాకు తెలిసి 25 జూలై నుంచి 26 జూన్ మధ్యలో మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, వర్కౌట్ అవ్వచ్చు, మ్యారేజ్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అర్థమైందా? సో శుక్రకేతులు ఏంటంటే మనకి కెరియర్, మ్యారేజ్ వీటన్నిటికి లింక్ పెట్టుకుంటూ మనం ఎట్లా ఉంటుందో అని భయపడుతూ అట్లా కూడా డెసిషన్ ట్రాక్ చేస్తూ ఇంట్లో సిచ్యువేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నట్టు మీకు అనిపించాలి. అట్లా ఏమైనా అనిపించిందా? శుక్రకేతువులు భయపడుతూ అట్లా అంటే జాబ్, సెటిల్మెంట్ ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఫియర్స్ కొద్దీ మీరు డ్రాగ్ చేస్తా వచ్చినట్టు పరిస్థితులు అన్నట్టుగా, పరిస్థితులు కూడా కుటుంబ పరిస్థితులు కూడా కారణం అయ్యాయా? ఏంటిది రీజన్ అని అంటున్నాం. యాక్చువల్ గా అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడ్డాయి.
సో మా సిస్టర్స్ కి పెళ్లి చేసేతలకే నాకు 30 years వచ్చాయి. అంటే నేను సంపాదించి వాటితో వాళ్ళకి చేసేతలకే నాకు 30 years వచ్చాయి. దాని తర్వాత చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు కరోనా వచ్చి నేను జపాన్ లో స్ట్రక్ అయ్యి ఇండియాకి వెళ్ళలేక అలాంటి రీజన్స్. సో ఇప్పుడు అలాగా అప్పటి నుంచి చూస్తూ లేదు సార్, ఇప్పుడు ఇక్కడే అప్పుడైతే ఇండియాకి వెళ్ళిపోదాం అన్నాను. ఇప్పుడు ఇక్కడే కంఫర్టబుల్. ఇంటికి వస్తే ఇప్పుడు మనశ్శాంతి ఉండు. పెళ్లి అని అంటారు. ఆడ సంబంధాలు చూస్తే ఇప్పుడు 35 వస్తున్నాయని చేసుకోవాలనే ఉంది సార్. రావట్లేదు. అదే రావట్లేదంటే మీ ఎతకంది ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని వెతకుతున్నాం సార్. అది కొన్ని అంటే ఎలా ఉంటాయంటే వాళ్ళ కండిషన్స్ అన్ని సరే ఎలా చెప్తే మనం చేసుకోం అలా ఉంటాయి సార్. అంటే అంటే వాళ్ళ కండిషన్లు ఎలా ఉంటే, మా అమ్మాయికి ఇప్పుడు ఒక పని మనిషిని పెట్టాలి, మా అమ్మాయికి పని చేయదు అలాగా. 2 చెల్లెళ్ళు ఉన్నారా, మీ చెల్లెళ్ళు రాకూడదు ఇంటికి, ఇలాంటివన్నీ ఓకే, అంత దూరం మనకు అవసరం లేదు అని అలాంటి అవాయిడ్ చేస్తా. అట్లాగా అంటే బేసిక్ గా ఇప్పుడు డిమాండ్లు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అబ్బాయిలు తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా అట్లా అర్థం చేసుకోవాలి. అవునవునవునవును. కానీ ఇప్పుడు కనుక ట్రై చేయకపోతే ఇక కష్టమే. ఇక ట్రై చేయడం కూడా అనవసరమే కదా. కాబట్టి ఏంటంటే 25 పెళ్లి కండిషన్స్ ఓకే, కండిషన్స్ లో తక్కువ కండిషన్ పెట్టిన వాళ్ళు మంచోళ్ళు అనుకోవాలి ఇప్పుడు మనం, అంతే కదా. అర్థం కండిషన్ అందరూ పెడుతున్నప్పుడు వాళ్ళందరూ కండిషన్లే పెడతారు ఇక. ఓకే, కండిషన్ ఏ వద్దారంటే ఎట్లా? సో కాబట్టి కండిషన్ కొంచెం అంటే ఇక్కడ జపాన్ లో ఏమన్నా చేసుకునే ఛాన్స్ ఏమన్నా? అదేమన్నా జపాన్ లో లవ్ మ్యారేజా? లవ్ అంటే ఇంకా అంతే కదా సార్. ఓకే, ఇప్పటికైతే లవ్ ఏం లేదు. అంటే చాట్ లో అలాంటి కాంబినేషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి. అంటే మా అమ్మ వాళ్ళు ఏమిటో నువ్వు అక్కడే చేసుకోరా అని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. అదేదో ముందే చెప్పు ఉంటే కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఇక్కడంటే కొంచెం అంటే ఇక్కడ కొంచెం మనం థమ్స్అప్ అలా ఎలా తాగుతాం, ఇక్కడ అమ్మాయిలు కూడా బీరు తాగుతారు. అవునవునవునవును. కాబట్టి నాకు మా నాన్న అలా చూసి నాకు మందు అలవాట్లు అలాంటి పార్టీలు పబ్లిక్ వెళ్ళాలి, అమ్మాయిలతో కనెక్ట్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ. అవునవునవును. నా జీవితంలో ఒకసారి కూడా నేను పబ్కి వెళ్ళా. ఇంకా అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. ఇంకా ఛాన్స్ ఇక్కడ లేదు, ఇక్కడే అని ఫేట్ అట్లా ఉంటే ఇంకా ఇక్కడే చూసుకోవాలి. ఇంకా నిజంగా జపనీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం అయితే కష్టమే. అది నాకు అంత శక్తి లేదు. కానీ పెళ్లికి అయితే 25 జూలై నుంచి 26 జూలై వరకు అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. అది లవ్ అరేంజ్డా నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ట్రై చేయండి. అంటే సప్తమాధిపతి పంచమంలో ఉంటే ఇష్టపడే పెళ్లి చేసుకునేదానికి అవకాశం ఉంది. అది ఎగ్జాక్ట్లీ లవ్ మ్యారేజ్ అని చెప్పి నువ్వు డిఫైన్ చేసేదానికి లేదు. ఓకే రైట్, అవకాశం అయితే ఉన్నది, బాగుంది, ప్రస్తుతానికి ఓకే ఉంది. కాబట్టి మనం ప్రయత్నం చేయడం గుడ్. ఇంకా ఒక్కసారి ముందుకు రౌండ్ వేసి వద్దాము. చార్ట్ లో దశాంశ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. కన్యా లగ్నానికి లగ్నంలో రవి వ్యయాధిపతి ఉన్నాడు, సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. బాగుంది. ధనాధిపతి ఎగ్జల్ట్ అయ్యాడు. అష్టమ షష్టాధిపతులు ద్వితీయానికి కనెక్ట్ అయ్యారు. ఓకే, ఏంటిది ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద, ప్రొడక్ట్ మీద ఏమైనా పని చేస్తున్నారా? ఏంటిది మీ ప్రొడక్ట్? ఏంటిది? ఏమైనా హెల్త్ కేర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీ సార్. ఇది అంటే వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్లాంట్స్ లో ఆయిల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అది కన్స్ట్రక్షన్ మొత్తం చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ మీద. ఎన్ని సంవత్సరాల నుంచి దాని మీద చేస్తున్నారు? 2016 ఇక్కడ జపాన్ కి వచ్చినప్పటి నుంచి దాని మీద. దాదాపు దాని మీద 2016 నుంచి. 2016 లో గ్రోత్ చెప్పినప్పుడు మరి జపాన్కి వెళ్ళారు. అర్థమైంది. మంచి టైంలో వెళ్ళారు కదా. కాబట్టి వర్క్ సస్టైన్ అవుతూ వర్కౌట్ అవుతూ మీరు ముందుకు వెళ్ళగలిగారు. ఓకే, చార్ట్ అయితే ముందుకు పోతా ఉన్నది. మీరు పూర్వకంగా ప్రయత్నం చేయాలి. తర్వాత మెర్క్యూరీ అనేవాడు వక్రించాడు, చంద్ర నక్షత్రంలో వక్రించాడు, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఇక ఆయనకి ఎట్టనో వక్రత్వం అట్లనే ఉంది. ఇక సన్నుకు కూడా మార్పు చెందిది ఏం లేదు, పోయింది వచ్చింది అనేది ఉండదు. ఎప్పటికీ వక్రత్వం. బేసికల్లీ మెర్క్యూరీ అనేవాడు బలంగా యాక్ట్ చేస్తాడు అనమాట. ఓకే, వక్రత్వ దోషాన్ని. సో తర్వాత శుక్రభుక్తి వస్తుంది. శుక్రభుక్తి ఆల్ రైట్ బాగానే ఉంది. దాని తర్వాత ఒక చిన్న ఆస్పెక్ట్ వస్తుంది, అది బాగాలేదు. 28లో ప్రోగ్రెసివ్ వీనస్ 2027-28లో అదే శుక్రభుక్తిలో మీకు ట్విస్ట్ రిజల్ట్ ఉంది. అర్థమైందా? సప్తమాధిపతి అనేవాడు 10th హౌస్కు స్క్వేర్ చేస్తున్నాడు. అర్థమైందా? అంటే
పెళ్లి ఇప్పుడు అవుతుంది అని అనుకుంటున్నాం, మళ్ళీ ఒక 3-4 ఏళ్లలో ఇష్యూ వస్తుంది అని అంటే నువ్వు ముందు సరిగా చూసుకొని దూకేసావనుకో, చూసుకోకుండా, తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కేర్ఫుల్ గా మనం స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత అక్కడ ప్రొఫెషనల్ గా వర్క్ పరంగా కూడా గ్రోత్ ఛాలెంజెస్ అట్లాంటివి మనకు కనిపించాయి అనమాట. మళ్ళీ అది టైం పడుతుంది, టైం పట్టిన తర్వాత రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే యురేనస్ అనేవాడికి మార్స్ స్క్వేర్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదులే, ఎందుకంటే అది రెట్రో ఎఫెక్ట్ వచ్చేసింది యురేనస్కి. ఓకే, చూద్దాం మళ్ళీ స్టెప్ అంటే లైక్ 27 తర్వాత గ్రోత్ ఎక్స్పెక్టెడ్గా చెప్పలేదు కదా. ఓకే, మళ్ళీ గ్రోత్ చెప్తాను, అప్పటి వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్ ఓకే పోతానే ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 34 వరకు, అర్థమైందా? 27 నుంచి 28 నుంచి తీసుకుంటే 34 వరకు చార్ట్ అట్లా పోతానే ఉన్నదనమాట. మినిమంలో మినిమం 33 అనమాట. ఓకే, ఇక 33 తర్వాత చార్ట్ మళ్ళీ మంచిగా రేజ్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ శని దశ వస్తుంది కదా. ఓకే, సో శని పంచమ భావ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఓకే, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో 10th ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి స్క్వేర్ అవుతాడు, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ యురేనస్ స్క్వేర్ అవుతాడు. అయినా కూడా ఏంటంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కావడం వల్ల అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా వెనక్కి వచ్చి సాటర్న్తో స్క్వేర్ అవుతుంది, అది కూడా మంచి రిజల్టే వస్తుంది. వెరీ గుడ్. ఇక 33 నుంచి చార్ట్ మంచిగా ఎలివేట్ అయితే ముందుకు పోతుంది. దాదాపు మనం చెప్పచ్చు అంటే మినిమంలో మినిమం అది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేకుండా దాదాపు 45 వరకు ట్రావెల్ చేసింది. ఒక 14-15 ఏళ్ళు మళ్ళీ ప్లెజెంట్గా పోతుంది అనమాట. ఇక అంటే ఇక్కడ 27 నుంచి 30 వరకు మేనేజ్ చేసినాం అనుకో, 30 నుంచి 33 రెసిషన్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అవి దాటిన తర్వాత మళ్ళీ చార్ట్ మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు వచ్చిన గ్రోత్, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకొని సస్టైన్ చేసుకుంటా ముందుకు పోవాలి. ముందుకు పోకపోతే అది మ్యారేజ్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, దేనిలో ఒక దానిలో స్లో డౌన్ అవుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, చేయకపోయినా కూడా చేసేటట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు అన్నది అది 2027 తర్వాత, 27 ఆగస్ట్ క్యాలెండర్ ఇయర్ తర్వాత. అర్థమైందా? అది స్లో డౌన్ అప్పుడు స్లో డౌన్ అవుతుంది, అప్పుడు స్లో డౌన్ అవుతాం చార్ట్. ఓకే ఓకే, అప్పుడు మదర్ హెల్త్, తర్వాత ఇంకా వాట్ ఎవర్ ఈస్ దేర్ రిలేషన్షిప్, అక్కడ ఏది ఉంటే అది జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అంతే, అయిపోయింది అన్నది. ఇంకా క్వశ్చన్స్ ఎట్లా అనిపించింది? నిజంగా అన్న ఇది మీరు ఆస్ట్రాలజీ కూడా నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్గా మీ వీడియోస్ రియల్ గా చాలా హెల్ప్ అవుతున్నాయి. అంటే మామూలు వీడియోస్ లో ఇప్పుడు సన్ 10th హౌస్ లో ఉంటే ఇట్లాగా అట్లాగా అవి జీవితాంతం ఎన్ని చూస్తున్నాయి కానీ అవునవును, అది ఎండ్లెస్ కదా, అది లూప్ లాగా మనం వెళ్ళిపోతాం తప్ప అది మొత్తం 9 ప్లానెట్స్ ఎఫెక్ట్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ లో వర్క్ అవుతుంది. ఒక ప్లానెట్ తో మిగతావి కంప్లీట్ గా దాన్ని చేంజ్ చేసేయచ్చు. కాబట్టి అది ఎన్ని చూసినా అసలు ఎట్లా కన్స్ట్రక్టివ్ గా ఎలా నేర్చుకోవాలనేది అది నాకు డౌట్ గా ఉండేది. అవును, మనకి మన ఛానలే కాకుండా చాలా ఛానల్స్ లో కూడా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కి వీడియోస్ ఉంటాయి తప్ప ఒక చార్ట్ ని ఎట్లా అనలైజ్ చేయాలనే వీడియో మాత్రం ఉండదు. అవును, అది మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అసలు కన్స్ట్రక్టివ్ వేలో మీరు లైవ్ లో అది ఒక చార్ట్ పక్కన పెట్టుకొని దశని ఫస్ట్ ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, దిగ్బలము, లగ్నాధిపతులు, ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ లో కన్స్ట్రక్టివ్ గా అట్లా అవి చూసిన తర్వాత ఓకే అసలు బేసిక్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా అనలైజ్ చేయాలి, ఎక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది, అది క్లియర్ గా మీ వీడియోస్ చాలా రియల్ గా చాలా హెల్ప్ అయ్యాయి అన్న. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడుతున్నాయంటే సూపర్ కదా, సంతోషం. అసలు డైలీ అసలు ఇప్పుడు నాకు జూపిటర్ లో సాటర్న్ మెర్క్యూరీ భుక్తి జరుగుతుంది. అవును, ఎందుకో 6th and 12th ఇప్పుడే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు డైలీ మార్నింగ్ లేగానే ఒక వీడియో మీది చూసే అంత డీటెయిల్ గా అట్లా నేర్చుకోవడం అట్లాగా ఎందుకు తెలియకుండా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ టైంలో. వెరీ గుడ్. మెర్క్యూరీ బాగా ఇప్పుడు ఇదే కాదు, రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్ అట్లా కూడా షిఫ్ట్ అవ్వచ్చు ప్రాబబ్లీ ఆఫ్టర్ ద టైం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మారుతూనే ఉంటారు కదా టెక్నాలజీ అనేది. ఇప్పుడు నెక్స్ట్ అట్లాంటివి కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జాబ్ లో నేను కెరియర్ గ్రోత్ గురించి పెద్ద హై ఎక్స్పెక్టేషన్, అంటే నా కొంచెం స్పిరిచువల్ గా ఇప్పుడు నేను ఎన్లైట్ అవ్వడానికి చూస్తున్నాను. దాంట్లో అంటే ఇప్పుడు ఎలా అంటే యాక్చువల్గా నేను 2016 ఇప్పుడు జపాన్కి వచ్చినప్పుడు రెట్రోగ్రేడ్ నేటల్ యురేనస్ కి జూపిటర్
అపోజిషన్ లో ఉన్నారు. అప్పుడు వచ్చాను, అది మీ వీడియోస్ లో అది చూసి నేర్చుకున్నాను. నెటల్ యురేనస్ నెటల్ జూపిటర్ వాళ్ళు అపోజిషన్ లోనే ఉంటారు కదా ఎప్పటికీ, వాళ్ళు అట్లానే ఉంటారు. వాళ్ళని ప్రోగ్రెసివ్ జూపిటర్ ని తీసుకోకూడదు, పోల్ కదా అది. ఓకే, సో దాన్ని అట్లా తీసుకోకూడదు, పోల్స్ ని తీసుకొని అట్లా చేయకూడదు అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అయ్యాడు అనమాట. అది మనం అక్కడ చెప్పిన ఆస్పెక్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ జూపిటర్ ని నాటల్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ రెట్రోగ్రేడ్ సాటర్న్ కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు, బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు. కానీ రెట్రోగ్రేడ్ సాటర్ అవడం వల్ల గుడ్ రిజల్ట్ ఇచ్చాడు. అప్పుడు రాహులో చంద్రుడు జరుగుతున్నాడు. రాహు ఆల్రెడీ ఏంటిది 5th హౌస్, రాహు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేశారు? గురువు ఆక్యుపై చేశాడు, అర్థమైందా? సో వ్యయాధిపతి యాక్టివేట్ అయ్యాడు. 3rd హౌస్ రిజల్ట్, 12th హౌస్, 9th హౌస్ రిజల్ట్స్ ని రెడీ చేశాడు. ఓకే, తర్వాత మూన్ ఏం ఆపరేట్ చేస్తున్నాడు? మూన్ రిప్రజెంట్స్ సన్ కదా, ఇది అంటే సింహాన్ని మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అంటే మదర్ నుంచి అవేగా వెళ్ళడానికి కానీ, మదర్ హెల్త్ కానీ ఏదో ఒకటి చూపించాలి కదా. సో అది యాక్టివేట్ అయింది, అంటే చతుర్థం నుంచి మనం దూరంగా వెళ్ళిపోయేది యాక్టివేట్ అయింది. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అవి కలిపి రిజల్ట్స్ ఇచ్చేసాయి. ఓకే, అంటే ఇప్పుడు 2033 అలాగా మళ్ళీ జూపిటర్ కి నేటల్ యురేనస్ కి మళ్ళీ అపోజిషన్ వస్తుంది, అది తీసుకోకూడదు. అదే కదా చెప్పేది. ఓకే, అవి జూపిటర్ అది ఏంటిది, పోల్ కదా, దాన్ని అట్లా తీసుకోకూడదు. ఓకే ఓకే సార్. 2033లో మంచి ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేశాం కదా, మళ్ళీ 2033లో మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేశాం. చెప్పారు. అప్పుడు సాటర్న్ జూపిటర్ కూడా తీసుకోకూడదు సార్ మీరు చెప్పారు? లేదు తీసుకోకూడదు, అవన్నీ పోల్స్ కదా, వాటిని అట్లా తీసుకోకూడదు. వాటికి ఏదైనా ప్లానెటరీ ఆస్పెక్ట్ ఫామ్ అయితేనే తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను స్పిరిచువల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు 27 నుంచి 33 మధ్యలో టైం ఉంది కదా స్పిరిచువల్ గా. ఓకే, టైం కొంచెం ఇండియాకి రిటర్న్ అయిపోయి ప్రశాంతంగా ఏదైనా అలాగా ఇండియాలోనే ఏదైనా జాబ్ చేసుకుంటుంది, సాఫ్ట్వేర్ లోనే ఇంటి దగ్గరే ఉంటూ ఇట్లాగా ఒక 2030 తర్వాత అట్లా వాళ్ళు తీసేస్తే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు కొంచెం స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్, దాంట్లో ఏమన్నా అదే 33 తర్వాత చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు చేసుకోండి కానీ, బట్ 27-28 కి మీరు విత్డ్రా చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఆస్పెక్ట్ బాగున్నప్పుడు మనం అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడానికి రెడీ అవుతాం. ఎందుకంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయని చెప్పాం. మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అంటే మెట్ల మీద నుంచి పడిపోవచ్చు, స్టాక్ మార్కెట్ నుంచి పడిపోవచ్చు. ఎట్టయినా కూడా అది రాంగ్ డెసిషన్స్ తీసుకునేటట్టు చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. కాబట్టి కాన్షియస్ గా ఉండాలి. మనం అనాలిసిస్, అనలిటిక్స్, మ్యాథమెటిక్స్ చెప్పాం కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ అవుతుంది. ఇప్పుడు వీనస్ బుక్ ఉంది కదా, వీనస్ ధనాధిపతి పంచమంలో ఉన్నాడు. అబ్బా ధనాధిపతి పంచమంలో పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు అని చెప్పి సంబరం పడ్డం కాదు. అవన్నీ సింహంలో ఉన్నాయి. సింహం ఈజ్ అబౌట్ స్పెక్యులేషన్ కాబట్టి ఒక్కోసారి డబ్బు పోగొట్టుకోవడానికి కూడా రెడీ అవుతాం అనమాట. 5th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్స్, ఫన్ ఎక్స్పెన్స్ కదా. సో కాబట్టి సరదాగా నేను ఊరికే ట్రై చేశాను ఏమైందిలే అని ఫీల్ అవ్వచ్చు కదా అప్పుడు. ఓకే, అందుకని బాగున్నప్పుడు ఆ 27 నుంచి 33 వరకు ఉద్యోగం ఉన్నా ఆ డబ్బులన్నీ ఈ అప్పులు కట్టడానికి ఇటు సైడ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయినాయి అంటే కొత్తది క్రియేట్ అవుతుందిగా అప్పుడు మళ్ళా. అది స్టాక్ మార్కెట్ లోన్ తీర్చడానికే నాకు 5-6 ఏళ్ళు పట్టిందంటే మళ్ళా లైఫ్ కి ఇంకొక రెస్పాన్సిబిలిటీ పడినట్టు కదా. కాబట్టి కాన్షియస్ గా ఉండండి. ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్. రికార్డింగ్ స్టాప్ చేద్దాం. క్లియర్ అయిపోయినాయి కదా డౌట్స్? క్లియర్ అయిపోయాయి. థ్యాంక్స్ వెరీ మచ్. వెరీ గుడ్.